ఫ్రెండ్స్, వైసీపీకి గుడ్ న్యూస్. తీవ్ర సంతోషంలో కార్యకర్తలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రెండో రోజు కడప జిల్లా పులివెందుల పర్యటన కొనసాగుతోంది. అయితే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో వైఎస్ జగన్ కార్యకర్తలను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పులివెందుల్లోని బకారాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు పార్టీ తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాను ప్రకటిస్తారని సమాచారం. అంటే ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సహా కడప, అదేవిధంగా అన్నమయ్య, రాయచోటి, తిరుపతి జిల్లా చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ను కూడా నిర్వహించారు.